హాయ్ ఫ్రెండ్స్, ఇదిగోండి మనము తాడు లేకుండా పైపింగ్ ఎలా చేసుకోవాలి. హ్యాండ్స్ కి సింపుల్ గా చూపిస్తా, నెక్ కూడా వేసుకోవచ్చు. మనం క్రాస్ పీస్ అయితే తీసుకున్నాము, ఇది సరిపోవట్లేదని ఇంకొంచెం జాయింట్ చేసిన. అయితే దీన్ని ఫస్ట్ ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. ఫస్ట్ కొంచెం ఫోల్డ్ చేసి కుట్టుకోండి. ఎలా ఫోల్డ్ చేసుకున్నానో అబ్జర్వ్ చేయండి. ఈ రైట్ సైడ్ వేలు ఇలా ఉండాలి, లెఫ్ట్ ఇలా ఉండాలి. మన ఫోల్డ్ అయిపోతూనే ఉంటది, కరెక్ట్గా నీట్ కూడా వస్తుంది. అంతేనా? ఈ ఫోల్డ్ చేసిన తర్వాత మనము డ్రెస్ కి పైపింగ్ వేయాలి. హ్యాండ్కి హ్యాండ్స్ కి పైపింగ్ వేస్తున్నాము. వేసేటప్పుడు మనము వైట్ ఉంది, మనం వైట్ దారం మారవాలి అనుకుంటున్నాం. వైట్ దారం మారవాలి అన్నప్పుడు అమ్మయ్య నాకు ఇప్పుడు దారం మారవాలన్నా అన్న ఫీలింగ్ వస్తుంది కదా. ఆ ఫీలింగ్ లేకుండా దారం ఈజీగా మార్చే విధానం చూపిస్తాను. సూదిలో కూడా దారం నేను తీయను, పెట్టాను, తెల్ల దారం పెడతా. ఇప్పుడు ఇదిగో ఇది ఇలా తీస్తున్నానా, ఇలా తీస్తున్నానా, తీసి ఇంత కట్ చేసుకోండి. కట్ చేసి ఇది కొత్త దారం ఇలా పెట్టేసుకోండి. ఇది రెండుటిని ఇలా ముడేయండి. ఎలాగా లోపలికి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చే విధంగా, అంటే ముడి వేసింది కూడా మనకు కనబడది. పెట్టినావా? ఇప్పుడు దీన్ని లాగాలి. లాగేటప్పుడు ఇక్కడ ఉంది కదా, ఇది సూర్యుల దారం ఇలా చేతితో పట్టుకోవాలి. లెఫ్ట్ హ్యాండ్ని ఇది లాగాలి. లాగిన్నా వచ్చేసిందా? ఇది అయిపోయింది. ఇప్పుడు నీడిల్లో కూడా వచ్చేసింది. సూర్యుల దారం పెట్టడము అవన్నీ తీసి పెట్టడం అంటే అమ్మో తీయాలి పెట్టాలంటే ప్రాసెస్ అనిపిస్తుంది కదా. ఈజీగా దారం పెట్టేసినాను. ఇప్పుడు ఇలాగ స్టార్ట్ చేసుకుందాం. చేతికి చూసుకోవాలి ఫస్ట్ క్లాత్ ఎంత సరిపోతుంది, మనకి ఎంత అవసరం అని చెప్పేసి దీన్ని పెట్టి ఇక నీట్గా సేమ్ అన్నిటి కుట్టినట్టే టెన్షన్ మందం కుట్టుకోవాలి. ఇలా థ్రెడ్ పెట్టకుండా పైపింగ్ ఎంత నీట్ వస్తుందో చూడండి. ఓకే, ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇది అనుకున్న తర్వాత దీన్ని మాత్రం మనం వెనక్కి అనద్దు, దాన్ని అందులోనే ఉంచి దాన్ని తిప్పి మనం థ్రెడ్ అంతా సేమ్ మన థ్రెడ్ పైపింగ్ ఎంత రావాలనుకున్నాం అంత ఫోల్డ్ చేసి మన కుట్ట అనేది వైట్ దాని మీద రావాలి. చేతుల మీద అంటే ఒరిజినల్ క్లాత్ మీద రావాలి, పైపింగ్ మీద రావద్దు. ఇది అనేది ఎడమ చేత ఈ వేలితోటి దీన్ని ఇలా పట్టేసుకొని దీన్ని ఇలా రౌండ్ చేయాలి. ఇది సేమ్ థ్రెడ్ అంతా ఎంత బాగా వస్తుందో చూడండి. థ్రెడ్ ఎంత పెడతామో మనకు అంతే పైపింగ్ వస్తుందండి. థ్రెడ్ లేకుండా పైపింగ్ అయితే చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. డ్రెస్ హ్యాండ్స్కి నెక్కి ఈ ప్రాసెస్లో చేసుకుంటే బాగుంటుంది. గ్రీన్ మీద పడద్దు, పడుతుందా? పడతలే కదా, ఇప్పుడు పడతలేదు. ఇంతే, గ్రీన్ మీద పడద్దు, వైట్ దాని మీద పడాలి. కొన్ని మిషన్లు తేడా ఉండడం వల్ల కూడా ఇక్కడ కుడితే అక్కడ కుడితే ఇక్కడ వస్తుంది మిషన్. జాక్ మిషన్ అలవాటు అయినాక దీని మీద కష్టమే. మిషన్ జరుగుతుంది, పాదాలు పీకో రాదు. జాక్ మిషన్ మీద పీకో రాదు, ఓన్లీ ఇదిగోండి తాడు లేకుండా పైపింగ్ అయితే ఈజీగా అయిపోయింది. ఇక మళ్ళీ తిరిగి వేసి ఇలా పెట్టుకున్నాం కదా. హ్యాండ్స్కి ఎట్లాగో 2 కుట్లు వేసుకుంటాం కాబట్టి వైట్ దారంతో ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓన్లీ నీట్గా ఫినిషింగ్ రానికే జాక్ మిషన్, స్పీడ్గా అయిపోనీకి కూడా చాలా ఫాస్ట్ అయిపోతుంది. కుడితే బ్లౌజ్ కూడా ఏం లేదు, అట్లా ఎక్స్పీరియన్స్ ఏముంది, ఒక 2 రోజులు చూస్తే అయిపోయి వచ్చేది.
ఇదిగోండి డ్రెస్ హ్యాండ్స్ నీట్గా అయిపోయింది. మనం చేసిన తప్పేంది, తెల్లది కిందికి మారవాలి. ఓకే ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంకా మీరు కూడా చూడండి, చిన్న చిన్న వీడియోలు మీకోసం చిన్నగా చేస్తున్నాను వీడియోలు, వాళ్ళకు చూపించుకుంటూ నేర్చుకునే వాళ్ళకు. మన క్లాసెస్ లో ఇప్పటి వరకు చేసిన వీడియోలు అలా కాకుండా ఇప్పుడు మళ్ళీ కొత్తగా బ్యాచ్ స్టార్ట్ అయింది. ఆ కొత్త బ్యాచ్ వాళ్ళు మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేస్తున్నారు. మీరు ఎవరైనా నా ఛానల్ ని కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు, నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని ఫాలో కండి. మిషన్ ఎలా రన్ చేయాలి, ఎలా కుట్టాలి, ఏది మిషన్ ప్రాబ్లం వస్తే ఎలా చేయాలి అన్నీ ఉన్నాయి మన వీడియోలలో, సెర్చ్ చేయండి. అలాగే నాకు సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇలాగే సపోర్ట్ చేస్తుంటే మీకు మరిన్ని వీడియోలతోటి నేను ముందుకు వస్తాను. ఓకే బాయ్.